తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు హైదరాబాద్ కోటిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఇక అధికారంలోకి రావడానికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు అదే ఉద్యోగుల డిమాండ్లను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాన్ని 26,000గా అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పటికే కాంట్రాక్టింగ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా 3 నెలల నుండి పెండింగ్ వేతనాలు ఉన్నాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అనేక సార్లు కూడా ప్రభుత్వాన్ని విన్నవించుకున్నా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అటు ఏదైతే కనీస వేతనం 26,000 ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే గతంలో కూడా ప్రభుత్వానికి అనేక సార్లు కూడా రెఫరెండం ఇచ్చినా కానీ ఒక్కసారి పట్టించుకోలేదు. ఏదైతే మనతోని జనరల్ జాయింట్ సెక్రటరీ కిరణ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నేను స్టేట్ అవుట్సోర్సింగ్ ట్రేడ్ యూనియన్ జాయింట్ సెక్రటరీ అండి. ఉస్మానియా హాస్పిటల్లో నేను స్కాన్ ఎంఆర్ఐ టెక్నీషియన్. మా ఉస్మానియాలో చూస్తే చెప్పుకోవడానికి తెలంగాణలోనే పెద్ద హాస్పిటల్, కానీ గత మార్చి నుంచి ఇంతవరకు ఎలాంటి శాలరీస్ లేవండి. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ సూపరింటెండెంట్ కూడా అక్కడ ఏజెన్సీ వాళ్ళకి గట్టిగా చెప్పే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ అవుట్సోర్సింగ్ వాళ్ళు ఏంటంటే సూపరింటెండెంట్ సార్ చెప్పినా కూడా అక్కడ అవుట్సోర్సింగ్ వాళ్ళు ఏంటంటే అసలు మాట వినడం లేదండి. ఇక్కడ చూస్తే మీరు దాదాపుగా అన్ని డిస్టిక్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఆదిలాబాద్ నుంచి కూడా నిన్న నైట్ 2 గంటలకు బయలుదేరి ఇప్పటివరకు వచ్చారు వాళ్ళు. సో మేము మా నిరసన పరంగా మేము గవర్నమెంట్కి చెప్పాల్సింది ఏంటి అంటే, సార్ మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ఏమన్నారు, ఫస్ట్ జీతం వస్తుందని చెప్పి మీరు జీవో కూడా ఇచ్చారు. బట్ ఎక్కడ ఉంది ప్రాసెసింగ్, ఎక్కడ ఉంది? మీరు చెప్పిన మాటకే వాల్యూ లేదు. సరే ఫస్ట్కు జీతం పక్కన పెట్టండి సార్. ఫస్ట్ పెండింగ్ జీతాలు ఇంతవరకు మాకు క్లియర్ అవ్వలేదండి. మార్చి నుంచి ఇంత జీతాలే లేవు. ఇప్పుడు మాకు ఫస్ట్ వచ్చి మేము రెంట్ కట్టుకోవాలి, పిల్లల ఫీజులు ఇవన్నీ ఎలా సార్? మాకు చాలా ఆ రెంట్ ఓనర్స్ ఏమో మీరు కట్టారా లేకుంటే మీరు సామాన్లు తీసి బయట ఇచ్చేస్తాం. అంటే మేము ప్రజలకు సేవ చేసుకుంటూ మాకు ఏంటి సార్, మాకు పరిస్థితి ఏంటి? అసలు మేము తెలంగాణలో ఉన్నాం, ఇంకడన్నా ఉన్నామా? అదర్ స్టేట్లలోనేమో అవుట్సోర్సింగ్ అందరినీ పర్మనెంట్ చేశారు. మన దగ్గర ఎందుకు అది సాల్వ్ కాదు? చెప్పుకోవడానికి ఏమో ధనిక రాష్ట్రం అని చెప్తారు. ఎక్కడ ఉంది సార్ అది? ప్రజెంట్ ఉన్న దగ్గర మాకు నెల జీతము డైరెక్ట్గా గవర్నమెంట్ ఖాతా నుంచి మా అకౌంట్లో వచ్చే విధంగా చూడండి. ప్రధానంగా జీవోలకే పరిమితమైంది, కానీ జీవోలు ఉన్నాయి మాత్రం ఇంప్లిమెంటేషన్ లేదు. నెలసరి మాత్రం ఇప్పటికీ జీతాలు లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. కుటుంబ పోషణ కూడా భారంగా మారిపోయిందంటూ కూడా అనేక మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు? నేను అదే చెప్తాను ఎగ్జాక్ట్లీ అండి. మేము అడగపోయేది ఏంటంటే, మాకిచ్చే జీతాలు ఏదైతే ఉందో మాకు ఏజెన్సీ లేకుండా మీ గవర్నమెంట్ నుంచి మా ఖాతాలో పడే విధంగా చేసినా చాలండి. ప్రజెంట్ ఆ సిచ్యువేషన్లో ఉన్నాము. కొంతమందికి 104 ఉద్యోగులని నేను ఇప్పుడే విన్నాను. 15 నెలల నుంచి జీతాలు లేవంటండి 40 మందికి. 15 నెలలు సార్, కొద్దిగా ఆలోచించండి. మీకు ఒక రోజు జీతం లేట్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం రోడ్డు పైన పడతారు. రాలేదు. మేము 6 నెలల నుంచి, ఉస్మానియాలో 5 నెలల నుంచి, 104 ఉద్యోగులు 15 నెలల నుంచి. అంటే ఒక్కసారి ఆలోచించాలంటే గాంధీలో కానీ అది కానీ మీరు ఆలోచించి ఒక్క ఉస్మానియాలోనే ఇంత పరిస్థితి అంటే మిగతా చిన్న హాస్పిటల్లో ఏ దుస్థితి ఉందో ఒకసారి మేము ఆలోచించాలి. మీ మీడియా ముఖంగా మేము తెలుసుకునేది మేము చెప్పేది ఏంటంటే, మీరు కూడా కొద్దిగా మాకు హెల్ప్ చేయండి సార్. మీ దీన్ని పై దృష్టికి తీసుకెళ్ళండి, దాదాపుగా తీసుకెళ్ళండి. కొద్దిగా మాకు హెల్ప్ చేయండి. మా శాలరీ మాకు సకాలంగా వచ్చినా పర్లేదు. మీరు చూస్తుంటారు ఇక్కడ మేము సానుకూలంగా ధనజీతం వస్తే మీరు చూడవచ్చు. ఇక్కడ మీరు మొత్తం భారీ గేట్లు, మన ఏదో డీసీఎంలు, పోలీసులు, ఇంత ఏంది సార్? మాకు స్వేచ్ఛ లేదా? అరే శాలరీ రాకపోతే లేదని చెప్పుకునే స్వేచ్ఛ లేదా? మేమేమన్నా అపోజిషన్ లీడర్లమా? మేమన్నా యుద్ధం చేయడానికి వచ్చామా? మేము సానుకూలంగా చెప్పడానికి వచ్చామండి. మేము సానుకూలంగానే చెప్పుకుంటాం. అదే రేవంత్ రెడ్డి గారు మీరు కొద్దిగా ఈ సమస్యను మీ దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. మాకు సకాలంలో ఉద్యోగాలు వేయండి, మమ్మల్ని కార్పొరేషన్ చేయండి. మీరు ఇచ్చిన మాట కార్పొరేషన్ చేస్తామని చెప్పిన మేము కాదు. మేము అడిగితే మీరు సానుకూలంగా కార్పొరేషన్ చేస్తామన్నారు. మాకు అది చేయండి. ఆందోళన చేశారు, మనకెందుకు ప్రాబ్లం సాల్వ్ కాదు? వాళ్ళు చేశారు కదా, వాళ్ళు అందరూ బాగున్నారు కదా. మరి మనకేమవుతుంది? ఏజెన్సీకి ఎందుకు ఇవ్వాలి కమిషన్? మీరు ఏజెన్సీకి ఎందుకు ఇవ్వాలి? అది ఏదో మీరు తీసుకోండి సార్, మాకు చేయండి. మాకు ఏజెన్సీ రద్దు అవ్వాలి. 1వ తారీఖు మాకు జీతాలు పడాలి. ఎప్పటి నుండి జీతాలు వస్తలేవు? అసలు ప్రభుత్వం పెండింగ్లో పెట్టేదాన్ని మీరు ఏమంటారు? జనవరి 5వ తారీఖు నుంచి, జనవరి 2026 నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం కూడా 5.5 నెలలు అయిందండి. ఇప్పటి వరకు జీతాలు లేవు. జీతాలు లేని మనిషి ఇప్పుడు నాకు 20,750 రూపీస్ ప్రతి నెల వస్తుంది. ఆ 20,750 రూపీస్ నువ్వు జనవరి ఆపి, ఫిబ్రవరి ఆపి, మార్చ్ ఆపి, ఏప్రిల్ ఆపి, నువ్వు 5.5 మంత్స్ ఆపితే నేను బయట ఇచ్చే వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి? ఇంట్లో ఎట్లా పోషణ గడపాలి? నేను పిల్లలకి ఎట్లా ఫీజులు కట్టుకోవాలి? ఇవన్నీ నేను అసలు గడుపుకోవాలి? 2024 డిసెంబర్లో నాకు జరిగిన అప్పులను బట్టి నేను అసలు సూసైడ్ చేసుకునేది ఆలోచించుకొని, నాకున్న ఎవరైతే నా కొలీగ్స్ ఉన్నారో వాళ్ళు నాకు ధైర్యం చెప్పి ఎట్లయితే తీరుతుంది కొంచెం ఆగు అని చెప్పేసి నాకు ధైర్యం చెప్పి, నేను ఇప్పుడు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. నేను ఆ హోదాలు ఉండి కూడా నేను సూసైడ్ చేసుకోవాలి. నేను ఏమంటున్నాను,
మన నిర్ణయం తీసుకోవాలని వచ్చింది. కానీ అటువంటి సిచ్యువేషన్ రాకుండా నేను ఏదో ఒక కష్టపడి నేను ఇంకో కొంచెం సైడ్గా మన ఏమంటారు అటు ఇటు నేను డబ్బులు తీసుకొని వచ్చి నేను తేరుకోవడం జరిగింది. అట్లాంటి పరిస్థితి నుంచి నేను గడ్డకల నేను ఇట్లాంటి పోస్ట్ మీద ఉండి నేను ఇట్లా అప్పుల పాలైతే ఇంకొకరి గత ఎట్లుంది 13,500 జీతం వాళ్ళు ఎట్లా గడవాలి, 17,500 వాళ్ళు ఎట్లా గడవాలి, 20,750లో నుంచి 2,000 కట్ చేస్తావు. నువ్వు ఎందుకు కట్ చేస్తావో చెప్పవు. 18,000 రూపీస్ ఇస్తావు. ఆ 18,000 రూపీస్లోనే ఇల్లు గడుపుకోవాలి. నాకు బాగలేని నాన్నకు నేను బయట చూపించుకోవాలి. మా నాన్న మొన్న చనిపోయిండు, మా నాన్నకున్న అప్పులను నేను ఇప్పుడు ఎట్లా తీర్చుకోవాలి, ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇవి చెప్పుకుంటే కాదు కానీ మీరు ఇచ్చే జీతం ఇస్తే చాలు. ఏజెన్సీ విధానాన్ని మీకు రద్దు ఎందుకు చేయమంటున్నాం? కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని ఆలోచనతో అన్నాం. మీరు అంతకే ఉంటే ఇంకా మాకు జరగవలసిన న్యాయం ఎప్పుడు జరుగుతుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మీరే అన్నారు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. అట్లా కాకుండా కానీ కనీసం డ్రైవర్ కండక్టర్లకు ఏదైతే ఇప్పుడు వాళ్ళు కార్పొరేషన్లో ఉన్నారా, సేమ్ కార్పొరేషన్ ఏమంటున్నాం, అది కూడా మీరు చెప్పింది ఏమంటున్నాం, అంతకుమించి ఏమడుగుతామండి? రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా కాంట్రాక్టింగ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ధర్నా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా వారిని కార్పొరేషన్ చేయాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కనీస వేతనాలు కూడా పెంచాలి, వేతనాలు పెంచి కూడా 3 నెలల పెండింగ్లను, కొంతమందికి 5 నెలల పెండింగ్లు కూడా వెంటనే జీతాలు వేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో టీవీ న్యూస్, అరవింద్, హైదరాబాద్.